ఇంటికెళ్దాం పద. తమ్ముడితో అది ఆడిన నాటకం గురించి చెప్పి మెడపెట్టి బయటికి గెంటేద్దాం. సరిపోతుందా బావా? కేవలం మెడపట్టి బయటికి గెంటేస్తే సరిపోతుందా? ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు? నీ పాటికి నువ్వు బయటికెళ్తే ఇక్కడ మాకు టీలు టిఫిన్లు ఎవరిస్తారనుకుంటున్నావు? ఇదేనా ఇంట్లో అతిథులకి నువ్వు ఇచ్చే మర్యాద? ఇప్పటికే ఆలస్యం అయిపోయింది కదా సావిత్రి. అందుకని తొందరపడి ఒక ప్రాణం తీస్తావా? ఇప్పటికే ఆలస్యం అయిపోయింది కదా సావిత్రి. అందుకని తొందరపడి ఒక ప్రాణం తీస్తావా? అంతేనంటావా? అంతకన్నా దారిలేదు. ఎవరిని చంపాలనుకుంటున్నారు? వీళ్ళేం ప్లాన్ చేస్తున్నారు? అసలేంటి వీళ్ళ వ్యవహారం? పిన్ని, కాఫీ. కాఫీ పిన్ని. కాఫీ తర్వాత. అదేందత్త ఇప్పటిదాకా కాఫీ కావాలని గోల్ చేసి సావిత్రి ఏమో వద్దంటుంది, నువ్వేమో ఇప్పటికే ఆలస్యమైందంటున్నావు, తనేమో ప్రాణం తీస్తావా అంటుంది. అసలేంటి? అరే మొత్తం వినేసింది. ముందు ఈ విషయం చెప్పు. ఎవరి ప్రాణం? ఎందుకు వద్దంటుంది? దేనికి ఆలస్యమైంది? ఇంత విన్నాక నీకు చెప్పకపోవడం న్యాయం కాదు. ఏం సావిత్రి? అవునవును బావా, పిన్ని గారు పరైవాళ్ళు కాదు కదా. సరే, నా బాధ మా అత్తకెందుకులే అనుకున్నాను. కావాలనుకున్నాక చెప్పక తప్పదు కదా. చెప్పు మరి. ఏం లేదత్త, ఇప్పటికే వయసు మీద పడిపోతుంది, సంబంధాలేమో రావడం లేదు. అసలు నాకు పెళ్ళయ్యే యోగం ఉందో లేదో తెలుసుకుందామని ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళాం. అయితే అబ్బా, భలే జ్యోతిష్కుడు, కళ్ళతో చూసినట్టు చెప్తాడు. నాకు అలాగే చెప్పాడు. ఏం చెప్పాడు? అంతా బానే ఉంది, ఏ ఇబ్బంది లేదు, ఈ నెలలోనే ఒక సంబంధం వస్తుంది అన్నాడు. కానీ 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 అని టెన్షన్ పెట్టుకు, చెప్పు. 3 నెలల దాకా పెళ్లి చేసుకోకూడదు అన్నాడు. ఈ నెలలో సంబంధం వస్తే 3 నెలల దాకా చేసుకోపోవడం ఏంటి? అదే కదా ట్విస్ట్. ఏంటో అది. సంబంధం రాగానే చేసుకుంటే ఆ అమ్మాయి వాళ్ళ బామ్మగారి అమ్మాయి చిన్న తమ్ముడు పెద్ద కూతురు రెండో అత్తగారి పిన్ని గారు చనిపోతారంట. ఏంటి? ఆ అమ్మాయి వాళ్ళ బామ్మగారి అమ్మాయి చిన్న తమ్ముడు పెద్ద కూతురు రెండో అత్తగారి పిన్ని గారు చనిపోతారట. బామ్మగారి తమ్ముడు, అత్త, పిన్ని, కూతురు. అసలు ఏ మూల నుంచి ఏ మూలకెళ్తుంది? ఏ మూలకు పోయినా ప్రాణం పోవడం మాత్రం ఖాయమంట. ఏంటి విచిత్రం? మరి జాతకాల పవర్ అలాంటిది. సరే, వరుసగా ఏ మూలకు పోయినా ప్రాణం పోతుంది అన్నారు కాబట్టి వెంటనే పెళ్ళొద్దంటుంది మా సావిత్రి. మరి అంతేగా, పెళ్లిదే ఉంది, ఈ రోజు కాకపోతే రేపవుతుంది, ప్రాణం పోతే వస్తుందా కదా. మరి నీ జాగ్రత్తలో నువ్వు ఉండు. ఎందుకు? ఎందుకేంది, ఊరి మీద పెళ్లి జరగబోతుంది కదా, మరి జాతకాలు అవి చూపించవా? చూపించకుండా ఎలా చేస్తుంది బావా? అవునత్త, నీకు నీ కూతురికి బాగా దగ్గర బంధుత్వమేగా. బంధుత్వం ఏంటి? దరిదాపు రక్త సంబంధం. అయితే మరీ జాగ్రత్తగా ఉండాలి. అన్ని వంకరలు తిరిగిన ఆ వరుసగా ప్రాణం పోతుంది అంటే మరి రక్త సంబంధం. పిన్ని వాళ్ళకి అలాంటి నమ్మకం లేదులే బావా. నమ్మకం లేకపోతే రేపు పైకి పోవాల్సి వస్తే పోయేదెవరో. సరేలే అత్త, నువ్వు కాఫీ తాగు. ఇదిగో అల్లుడు, ఆ జ్యోతిష్కుడి అడ్రస్ చెప్పు. ఏ అంటే నా కోసం కాదులే, నేను అసలు ఇవన్నీ నమ్మను గాని ఎవరికైనా అవసరం పడొచ్చు కదా, అందుకని. అమ్మ దీని అసలు చెప్పడం ఎందుకు, రాసిస్తలే అత్త, దారి తప్పకుండా వెళ్ళొచ్చు. అదే అవసరం ఉన్న వాళ్ళకి ఎవరికైనా.
ముందుగానే తెలిసింది కాబట్టి సరిపోయింది. లేదంటే రాత బాగోలేక ఏ గ్రహమో ఏ గ్రహంతోనో కలిస్తే ఈ గ్రహం మీద నేను లేకుండా పోయేదాన్ని. ఉట్టెప్పుడంతా వచ్చేస్తుంది. ఈరోజు ఇంకా రాలేదు. అమ్మ ఊర్మిళ, వచ్చేసావా? రాకుండా ఎక్కడికి పోతాను? అది కాదులేమ్మా. ఏంటి మొహం అలా ఉంది? గ్రహశకునాలు తగిలి. ఏంటి? అది చెప్తే నీకు అర్థం కాదులే. అల్లుడితో నీ పెళ్ళనుకున్నావు, బాగానే ఉంది. మరి జాతకాలు అవి చూపించావా? నాకు అలాంటి నమ్మకాలు లేవు. ఉండాలమ్మా. ఉన్నా లేకపోయినా ఒకసారి చూపిస్తే తప్పే ఉంది. అవసరం లేదు. సత్యతో నా పెళ్లి జరిగే రోజే నాకు మంచి రోజు, మంచి ముహూర్తం. అందుకే డేట్ ఫిక్స్ చేసేశాను. నీకు నచ్చిన ముహూర్తం అంటే ఎలా? నీ గురించే కాదు, నాలాంటి వాళ్ల గురించి కూడా ఆలోచించి ముహూర్తం పెట్టాలి. నా పెళ్లికి నీ గురించి ఆలోచించడం ఎందుకు? అయినా మా జాతకాలు బానే ఉన్నాయి కాబట్టి పెళ్లి జరిగిన సత్య నావాడు కాబోతున్నాడు. మీ జాతకాలు బాగానే ఉంటాయి, తేడా వస్తే మా జాతకాలే మారిపోతూ ఉంటాయి. ఏంటి పిన్ని నీ గోల? గోలగాదే, నా బాధ. ఇందాక టీవీలో జాతకాలకు సంబంధించిన ప్రోగ్రాం చూశాను. అందులో జాతకాలు చూడకుండా పెళ్లి చేసుకుంటే ఏ మూల నుంచో ఏ మూలకో పోయి నాలాంటి శాల్తీలు ఎగిరిపోయే అవకాశం ఉందంట. అవన్నీ నువ్వు నమ్మావా? పోయేది నా ప్రాణం గదమ్మా, అందుకే నమ్మాల్సి వచ్చింది. నీకేం కాదులే, నీ నమ్మకాలన్నీ నా మీద రుద్దకు. సరే, నాకేమీ కాదు. ఒకవేళ సత్యాకేమన్నా అయితే, సత్యకేదన్నా ప్రమాదం అంటే అప్పుడు నమ్మవా? అందుకే ఒకసారి జాతకం చూపిస్తే ఏ బాధ ఉండదు కదా. నాకు తెలిసిన ఒక జ్యోతిష్కుడున్నాడు, ఒకసారి వెళ్ళి కలిసొద్దాం. మీ జాతకాలు బాగున్నాయంటే నాకు మాత్రం కావాల్సిందే ఉంది. ఏమంటావ్? సరే, రేపు వెళ్దాం. నా బంగారు తల్లి. వీడేంటి నాకు సంబంధం చూస్తున్నట్టు నన్నే చూస్తున్నాడు? పెళ్లి చేసుకోవాల్సిన పిల్ల ఇక్కడుంది. మీరేంటి నన్ను చూస్తారు? చూడాల్సింది మా అమ్మాయి జాతకం. అమ్మా, జాతకం చూడాల్సింది అమ్మాయిదైనా శుక్రుడు వక్రంగా చూస్తుంటే మీ అమ్మాయినే కాదు అయిన వాళ్ళని కూడా చూడవలసి వస్తుంది. ఇంతకీ మా అమ్మాయి జాతకం ఎలా ఉంది? అమ్మాయి గారి జాతకానికే అద్భుతంగా ఉంది. కాకపోతే ఆ జాతకం అబ్బాయి జాతకంతో కలిసే క్షణంలో కొన్ని గ్రహాలు యూటర్నులు, కొన్ని గ్రహాలు లెఫ్ట్ రైట్లు తీసుకోవటం వలన ఈమె దగ్గర వారి జాతకాలు మారిపోతున్నాయి. ఈ లెఫ్ట్లు రైట్లు తీసుకోవడం ఏంటి? గ్రహాలు కదమ్మా, వాటిష్టానికి అవి తిరిగి మనల్ని తిప్పేస్తుంటాయి. ఇంతకీ మీరు దగ్గరి వారా దూరం వారా? చాలా దగ్గర దాన్ని, పిన్నినవుతాను. పిన్ని? పాపం. అసలు మీరేం చెప్పాలనుకుంటున్నారో క్లియర్ గా చెప్పండి. చూడండమ్మా, తమరి జాతకం ప్రకారం ఈ ముహూర్తంలో పెళ్లి చేసుకున్నట్లయితే రాహు ఎదురుగా వస్తున్న కేతువును తట్టడం వలన అది లెఫ్ట్కు పోయి దాని దారిన పోతున్న బృహస్పతిని గుద్దగా అది ఎగిరి వన్వేలో పోతున్న బుధుడి మీద పడితే తన ప్రాణమిత్రుని గుద్దినందుకు శుక్రుడు సీరియస్ అయ్యి ఒక శాల్తీని లేపుతాడు. ఒక్క ముక్క అర్థమైతే
ఒట్టు ట్రాఫిక్ కానిస్టేబుల్ లాగా లెఫ్ట్ అంటారు రైట్ అంటారు, అసలు విషయం మాత్రం చెప్పరేంటి? అంతే, అదంతే. భోగాలను దాపురించినప్పుడు అంత త్వరగా అర్థం కాదు. ఆ? ఈ అమ్మాయికి ఈ ముహూర్తంలో పెళ్లి జరిగితే ఈమెకి దగ్గర వారైనా అంటే తల్లి వరుస వారు ఠపీ అనటం ఖాయం. తల్లి వరుస అంటే పిన్నేనా? అర్థమైందిగా, అదే విషయం. అమ్మో అమ్మో, అనుకున్నదంతా అయింది. నా మాట నమ్మి వచ్చావు కాబట్టి సరిపోయింది, లేదంటే నీ పెళ్లి నా చావుకొచ్చేది. ఇవన్నీ ట్రాష్ పిన్ని. ఏదో నీ గోల పడలేక వచ్చాను. అలా అనకండి అమ్మా. మన శాస్త్రాల్లో ఏది ట్రాష్ కాదు. ప్రపంచం మొత్తం పాటిస్తున్న యోగ శాస్త్రం ఎవరిది? ఈనాటికి ప్రపంచ మేధావులకు అర్థం కాని అద్భుత దేవాలయాల శిల్పశాస్త్రం ఎవరిది? అలాగే జ్యోతిష్యం ట్రాష్ కాదమ్మా. గ్రహాలను మనం టెలిస్కోపులో చూడకముందే వాటిని, వాటి గమనాన్ని, దాని వలన మానవ జీవితాలపై ప్రభావాన్ని తెలియజేసిన జ్యోతిష్య శాస్త్రం ఇది. నీకు నమ్మకం లేకపోతే పోయింది, నాకు నమ్మకం ఉంది. నా కోసం పెళ్లి వాయిదా వేయి. సత్య కోసం నా ప్రాణం పోయినా పర్వాలేదనుకునేదాన్ని. ఇన్నాళ్ల నా కష్టానికి నాకు దక్కబోతున్న ఫలితం ఇది. ఎవరి కోసమో దాన్ని వాయిదా వేయలేను. నిన్నేమన్నా పెళ్లి చేసుకోవద్దంటున్నానా? ఆ ముహూర్తం దాటాక 4 రోజులాగి మరో ముహూర్తం పెట్టుకో. పిలవగానే వచ్చి నీకోసం ఇన్ని చేసిన నేను పోయినా పర్వాలేదనుకొని నువ్వు పెళ్లి చేసుకుంటావా? మేం పెళ్లి చేసుకుంటే నువ్వు పోవడం ఏంటి పిన్ని? ఇలానే మొన్న ఒక ఆవిడ పెళ్లి చేసుకోపోయింది. పెళ్లి మండపం ఎక్కుతూ కాలు జారి తల పగిలి ఆసుపత్రిలో ఉంది. విన్నావా? చచ్చి నీ కడుపును పుడతానమ్మా. నా కోసం పెళ్లి వాయిదా వేసుకో. కాదు చేసుకోవాల్సిందే అంటావా? నీ చేతులతో నన్ను చంపి నీ పెళ్లి చేసుకో. పెద్దదాన్ని, నీకోసం ఎన్నో చేసిందాన్ని, ఈ రోజు నీ పెళ్లి కావడానికి ఓ రకంగా కారణమైందాన్ని. నా కోసం ఈ చిన్న సాయం చేయలేవా అమ్మా? సరే చూద్దాంలే, పద. చూద్దాంలే కాదు, వాయిదా వేస్తానని చెప్పు. లేదంటే ఏ క్షణంలో ఏం జరిగిపోతుందోనని భయంతో చచ్చిపోతున్నానే. సరే అలాగే వాయిదా వేద్దాం, పద. వస్తాం స్వామి. శుభం. అవునా, అంత బాగా పనిచేసిందా? మొత్తానికి మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది కదా. సరే అయితే ఉంటాను. సావిత్రి, మన ప్లాన్ పనిచేసింది. మనోడు నమ్మకంగా చెప్పేసరికి అత్త దెబ్బకి ఊర్మిళ పెళ్లి వాయిదా వేయడానికి ఒప్పేసుకుందంట. దాని మీద ఇది మనకి మొదటి గెలుపు. ఆయన్ని గెలుచుకోవాలని అది ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉంది. కానీ నేను చేయాలి అనుకున్న మొదటి పని చేశానా లేదా? ఇప్పుడు చెప్పు బావా, దాని పట్నం తెలివి గొప్పదా, నా పల్లెటూరు తెలివి గొప్పదా? ఇక నీకు ఎదురులే సావిత్రి. దాంతో ఏ ఆట ఆడతావో నీ ఇష్టం, ఆడుకో. వచ్చేసారు బావా, నువ్వు వెళ్ళు. బావా బావా, ఫోను. హలో. వచ్చేవాళ్ళు డెకరేషన్ చూసి బిత్తరపోవాలి. పెళ్లి ఎవరిది అనుకున్నారు? నా చెల్లెల్ది. ఏర్పాట్లు అద్దిరిపోవాలి. సరే, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. నూరేళ్ళు ఊర్మిళ, నీ పెళ్లి ఏర్పాట్ల గురించే మాట్లాడుతున్నాను, నువ్వు వచ్చేసావు. క్యాటరింగ్ వాళ్ళకి చెప్పేశాను. వెజ్ నాన్ వెజ్ అన్నీ కలిపి కనీసం 30 నుంచి 40 రకాలు ఉండాలని చెప్పాను. మీ వాళ్ళందరూ రావాలంటే చిన్న చిన్న ఫంక్షన్ హాళ్లు బాగోవు కదా. అందుకని పెద్ద ఏసీ ఫంక్షన్ హాల్నే బుక్ చేశాను. పెళ్ళన్నాక వచ్చిన వాళ్ళకి కాస్త ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా. అందుకే మ్యూజిక్ ప్రోగ్రాం కూడా పెట్టిస్తున్నాను. వాళ్లే నేరుగా వచ్చి మాట్లాడతామన్నారు. ఇంకా రాలేదేంటి? అవసరం లేదు సావిత్రి. మ్యూజిక్ ప్రోగ్రామా? కాదు, పెళ్లి ఏర్పాట్లు. అదేంటి ఊర్మిళ, నీ పెళ్ళంటే ఎలా జరగాలనుకున్నావు? ఏర్పాట్లు చేయకపోతే ఎలా? పెళ్లిని కొద్ది రోజులు వాయిదా వేద్దాం. వాయిదా వేస్తావా? ఏమైంది ఊర్మిళ? అవతల నాకు విడాకులు తీసుకునే టైం దగ్గర పడుతుంది. ఈలోపు మీ పెళ్లి చేసి నిన్ను సత్య భార్యగా చూసి ఆనందంగా నా దారిని నేను వెళ్ళిపోవాలనుకుంటే ఈ నిర్ణయం ఏంటి ఊర్మిళ?
ఇప్పుడు కారణాలు నేను చెప్పలేను. ప్రస్తుతానికి నా పెళ్లి వాయిదా వేస్తున్నాను, అంతే. ఊర్మిళ ఊర్మిళ ఊర్మిళ! అయ్యో, ఏమైంది పిన్ని నా చెల్లెలికి? ఎందుకు ఇలా అంటుంది? ఆయనంటే ఊర్మిళకి ప్రాణం. వాళ్ళిద్దరికీ పెళ్లి చేయటం నా కల. నీ కల కోసం నన్ను కూని చేస్తావా ఏంటే? ఏంటి పిన్ని గారు ఏదో అంటున్నారు? నీ చెల్లి పెళ్లి కోసం బాగా శ్రమ పడినట్టున్నావమ్మా. ఆ పెళ్లి పనులు కాస్త ఆపి బాగా రెస్ట్ తీసుకోమ్మా. ఆ, సత్య, ఉమ్, నీతో మాట్లాడాలి. ఏంటి? అనుకోకుండా మన పెళ్లి కొద్ది రోజులు వాయిదా వేయాల్సి వచ్చింది. సరే. సరే ఏంటి సరే? పెళ్లి వాయిదా వేశాను అంటే ఎందుకు ఏంటని అడగవా? ఫలానా రోజు పెళ్లి అన్నావు, సరే అన్నాను. ఈరోజు పెళ్లి వాయిదా వేశాను అన్నావు, సరే అంటున్నాను. అదే అంత సింపుల్ గా ఎలా అంటున్నావు అంటున్నాను. అను. ఇష్టంతో జరిగే వాటికి కారణాలు కావాలి. తమ ఇష్టానికి జరిగిపోయే విషయాలకి కారణాలెందుకు? అంటే ఇష్టం లేకుండానే ఈ పెళ్లి కొప్పుకున్నావా? ఇష్టంగా ప్రేమ పెళ్లి ఒకేసారి జరుగుతాయి, రెండుసార్లు జరగవు. తలంచుకొని తాళి కట్టించుకోవాల్సిన నీ ముందు తప్పు చేశాను కాబట్టి తాళి కట్టడానికి నేను తలంచాను. అంటే తప్పు చేసావు కాబట్టి తాళి కడుతున్నావు, అంతేకాని ప్రేమతో కాదన్నమాట. చెప్పాను కదా, ప్రేమ రెండుసార్లు పుట్టదని. నేను నిన్ను ప్రేమించాను సత్య. నేను సావిత్రిని ప్రేమించాను. తనెలాగో నీ జీవితం నుంచి వెళ్ళిపోతోంది. కావచ్చు, తను వెళ్ళిపోతుందని నా మనసు నా దగ్గరికి తిరిగి రాదు కదా. ఎందుకు సత్య? ఏం చేసిందని సావిత్రి అంటే అంత ఇష్టం? నా విషయంలో తను ఇన్ని తప్పులు చేశాక కూడా ఇంకా నీ మనసులో ఉంచి తను బయటకు పోలేదా? తప్పని నా కళ్ళు చెప్పాయి, నా మనసు చెప్పలేదు. అయినా నా మనసుకి ప్రేమించటమే తెలుసు, ద్వేషించడం తెలీదు. తాళి కట్టాలని సావిత్రి చెప్పింది, తాళి కడతాను. అది ఏ రోజు ఎప్పుడు అనేది నీ ఇష్టం. టైం చెప్పు చాలు. అంటే యంత్రంలో వచ్చి తాళి కడతావా? మనసు లేని మనిషి ఎప్పుడు యంత్రమే. ఈ విషయంలో నేను యంత్రాన్ని. సావిత్రి, నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతోందా? ఏం చేయాలో అదే చేస్తున్నాను. ఈ రోజు నుంచి ఇది నీ గది. ఆయనతో పాటు నువ్వు ఈ గదిలోనే ఉండొచ్చు. ఆయన చెప్పాడే అనుకో, నువ్వెలా నమ్మావే? ఛీ, నీకు బుద్ధి లేదు. ఆ కోట ముత్యాలమ్మ తల్లి నాకు అన్యాయం చేస్తుందా? లేదు లేదు, నా భర్తని నాకు కడిగిన ముత్యంలా తిరిగి అప్పగిస్తుంది. ఆ రాముడికైనా మచ్చుందేమో గాని
నా రాముడికి లేదని నాన్నమ్మ చెప్పింది నిజం. ఏమండి, ఇప్పటికే ఆలస్యమైంది. త్వరగా పడుకోండి. సత్య నేను బయటికి వెళ్తున్నా. బయటికంటే సినిమాకి వెళ్ళొచ్చు, లేట్ అయితే రెస్టారెంట్కి వెళ్ళొచ్చు, అక్కడ లేట్ అయితే బయటే ఉండిపోవచ్చు. జాగ్రత్తగా తలుపులేసుకుని పడుకో.